హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి అప్పు లేకుండా మధ్యతరగతి మనిషి తన జీవితాన్ని దాటగలడా దాటలేడా అని చెప్పి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మన దగ్గరే ఉండిద్దండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, మనకి మించిన అవసరాల కోసం అప్పులు చేస్తున్నాం. మనకు వచ్చే శాలరీతో మనకి హ్యాపీగా గడిచిపోయింది, అయినా అప్పు ఎందుకు అవుతుంది అంటే కొన్ని రీజన్స్ వల్ల అప్పు ఖచ్చితంగా అవుతుంది. అందులో ముఖ్యంగా అప్పు అంటే నేను బయట తీసుకొచ్చేది మాత్రమే చెప్పట్లేదు, ఈఎంఐలు కూడా ఇంక్లూడ్ చేసే చెప్తున్నాను. ఒక ఈఎంఐ, ఒక హౌస్ లోన్ తీసుకున్నాము, ఒక 50 లక్షలు. దానికి మనం ఇంట్రెస్ట్తో కలిపి ఒక 20 సంవత్సరాలకి 50 లక్షలకి 50 లక్షలు కలిపి కడతాం. కానీ దాన్ని మనం చూసుకోమన్నమాట. ముందు ఏంటంటే మనకి టెంపరీగా మనకు ఒక రిలీఫ్ కావాలి. హౌస్ కొనాలి అనుకుంటే ఇంతకుముందు పాత పద్ధతుల్లో అయితే ఏంటి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టేవాళ్ళు. ఏదన్నా మిగిలినది అవసరమైతే దాని వరకు అప్పు ఏదో ఒకటి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకి ఎంత అమౌంట్ కావాల్సి వచ్చినా అంతా ఈఎంఐలో మనం తీసుకోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. సో మనం ఏం చేస్తాం, ఆ కాసేపు ఎటు ఇంట్లో బయట రెంట్ కడుతున్నాము, ఆ డబ్బులే మనకి ఇక్కడ వచ్చిద్ది అనుకుంటాం. కానీ కనీసం మన దగ్గర ఉండాల్సిన అమౌంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లేకుండా మనం ఇట్లాంటివి చేసాము అంటే ఖచ్చితంగా కూడా ఒక 20 years ఆఫ్ లైఫ్ దానికి కట్టడానికే సరిపోయిద్ది. హౌస్ లోన్ కావండి, ఇంకా మిగిలిన వెహికల్ లోన్స్. ఇప్పుడు హౌస్ ఎంత ఇంపార్టెంటో వెహికల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోతుంది. సో వెహికల్స్లో కూడా మనం అంతే చేస్తాం. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని చెప్పి చూసుకోవట్లేదు, టోటల్ అమౌంట్ ఈఎంఐలో పెట్టుకుంటున్నాము. అదొక బ్లండర్ మిస్టేక్ అండి. ఇంక ఇవి కాకుండా మనకి ఎందుకు ఇంకా మనకు వచ్చే శాలరీతో మనం అప్పులు అవుతున్నాము అంటే మెడికల్ ఎమర్జెన్సీ. అది మాత్రం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మెడికల్ అనేది ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ దానికి కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కంపల్సరీగా మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కలిపి ఇన్సూరెన్స్ లాంటిది ఉంటుంది. అట్లానే మనం పాలసీలు తీసుకునేటప్పుడు కూడా లైఫ్లో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలండి. ఒక్క ఎల్ఐసి దాని వరకే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించింది కూడా తీసుకుంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఆ అమౌంట్ అనేది మనకి కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు మనకు ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సఫిషియెంట్గా శాలరీ వస్తున్నా కూడా ఇంకా ఎందుకు మనకి సరిపోవట్లేదు, ఎందుకు అప్పులు అవుతున్నామంటే ఇందులో మెయిన్ రీజన్స్ అయితే ఈరోజు చెప్తున్నాం. హౌస్ లోను, వెహికల్స్ లోను, హెల్త్, ఇంకేముంటాయి, ఇంకా లగ్జరీ టూర్ ప్యాకేజెస్. కొంతమంది వచ్చే శాలరీని మించి టూర్స్కి వెళ్తూ ఉంటారు, అదొకటి. ఇంకా మనకు తెలియకుండా చేసుకునే ఆడంబరాలు, అంతకు మించి ఖర్చులు ఇంకేం ఉండవండి. అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోగలిగితే మనకు వచ్చే 50,000 1 lakh ఎంత వచ్చినా సరే ఆ అమౌంట్ తోటి మనం అప్పు లేకుండానే గడపచ్చు. బట్ మనం అట్లా ఆలోచించట్లేదు అనమాట ఇప్పుడున్న రోజులు బట్టి. ముందు మనకు కావాల్సింది ఓకే, ఇప్పుడు చూసుకుందాం, తర్వాత సంగతి తర్వాత అన్నట్లు ఎక్కువ ఈఎంఐస్ పెట్టేసుకుంటున్నారు. దానివల్ల శాలరీ వచ్చి 1వ తారీఖు మనకి ఆ వచ్చిన శాలరీ కనీసం కంటికి కూడా కనిపించదు, ఎట్లా కట్ అయిపోయిద్దో కూడా తెలియదు. 1వ తారీఖు రాగానే ఇట్లా శాలరీ పడడం, అట్లా ఈఎంఐలు కట్ అయిపోవడం చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో అలా కాకుండా మనం కొంచెం ముందు జాగ్రత్తగా ఒక ముందు ఆలోచన చేసామంటే మనకి ఈ అమౌంట్ ఇంత అవసరం అయింది. సో దానికి ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక 5 సంవత్సరాలు ఎంతో సేవ్ చేసుకొని ఈరోజు కొనాలనుకున్న ఇల్లుని 5 సంవత్సరాలు వాయిదా వేసుకున్నాం అనుకోండి, మీకు సగం అమౌంట్ అయినా సరే చేకూరిద్ది. అట్లా కాదు అనుకుంటే ఏమైంది, ఒక 20 సంవత్సరాల పాటు కడుతూనే ఉండాలి ఈఎంఐ, అంత బర్డెన్ అయిపోయింది. ఇవన్నీ కానీ ఎవ్వరు కూడా అంత ఆలోచించట్లేదు. ఇప్పుడైతే ముందు మన అవసరం తీరిపోతుంది కదా, ఇది తీసేసుకుందాం, ఇదే ఆలోచనతో ఉంటున్నారు. బట్ రేపొద్దున ఆ జాబ్ ఉండిద్దో లేదో తెలియదు, జాబ్ సెక్యూరిటీస్ ఉండవు. అలాంటప్పుడు మనం ఎట్లా కట్టాలి ఆ ఈఎంఐని అనే ఒక ఆలోచన అయితే కూడా ఎవ్వరూ చేయట్లేదండి. ఆ విధంగా ఆలోచించకపోవడం వల్లనే ఈరోజు ఈ విధంగా అప్పు అనేది అవుతుంది. మనకి ఎంత జీతం వచ్చినా సరే అప్పు ఉంటుంది, చేతిలో రూపాయి ఉండదు. ఇంకా ఒక శాలరీ వచ్చిన 10 to 15 days నుంచే మళ్ళీ అమౌంట్ కోసం ఎత్తుక్కుంటూ ఉండాలి. అప్పుడే అయిపోయినాయి డబ్బులు, మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.